సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కిషన్ రెడ్డి గారు రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఇక ఉండదు తెలంగాణలో అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విజయశాంతి గారు ఒక ట్వీట్ చేశారు సార్. చాలా పెద్ద ట్వీట్ అయితే చేయడం చూసింది, దాన్ని ఖండించారు కూడా. అయితే దీంతో ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది, విజయశాంతి గారు బీఆర్ఎస్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపైన ఆమె చేసిన ట్వీట్ పైన మీ ఒపీనియన్స్? అంటే ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పడం అనేది ఒక అహంభావపు ప్రకటన. అది ఖండించడం అనేది విజయశాంతి చాలా యాప్ట్గా చేసిన, అంటే ఒక యాప్ట్గా చేసినటువంటి స్టెప్పే అది. ఓకే, ఖండించాలి అనుకోవడానికి ఒక అడుగు ముందుకేయటం అనేది కరెక్టే. అది సరైన సందర్భంలో సరైన వ్యాఖ్య చేసింది ఆవిడ. నిజానికి ప్రాంతీయ పార్టీలను చంపేయటం అనేది ఒక వ్యూహంగా బీజేపీ చేస్తోంది చాలా కాలంగా, ఇప్పుడు కాదు. ఏపీలో కూడా అదే జరుగుతోంది. ఏపీలో కూడా ఒక ప్రాంతీయ పార్టీని నిర్మూలించాలి, తర్వాత దశల వారీగా ఇంకొక పార్టీని అక్కడి నుంచి దాటించాలి అనేటువంటి ఒక స్కీమ్ బీజేపీకి ఉంది. ప్రాంతీయ పార్టీలని పక్కకి నెట్టాలి అనే ప్రోగ్రాము మొదటి నుంచి చాలా కాన్షియస్గా చేస్తోంది. అయితే విజయశాంతి ప్రకటనలో మనోభావాలు అనే మాట, దక్షిణాది ప్రజల మనోభావాలు, పర్టికులర్గా దక్షిణాది రాష్ట్రాల మనోభావాలు అనేది ప్రస్తావించింది. ఇది కీలకం. నిజానికి సౌత్ మీద పడి బతుకుతోంది నార్త్ అనేది చాలామందికి తెలిసిన వాస్తవమే, కానీ ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. సౌత్ని పీల్చుకుని నార్త్ బతుకుతోంది. సౌత్ ఒక్కరోజు కనుక నార్త్ ఇక్కడికి రాకూడదు అంటే చచ్చిపోతుంది. అది నార్త్ ఇండియా బలహీనంగా ఉన్నమాట వాస్తవం. ఇది రామాయణ కాలం నుంచి నడుస్తున్న వ్యవస్థే. అప్పటి నుంచి దక్షిణాపథాన్ని పీల్చి బతుకుతోంది. అది మాత్రమే కాదు, చాలా స్పష్టంగా చూస్తే సౌత్లో ఉన్నటువంటి ఎంపీల సంఖ్య తక్కువ, నార్త్లో ఎంపీల సంఖ్య ఎక్కువ. ఎప్పుడైనా సరే సౌత్ నుంచి ఎవరినైనా ప్రధానిని చేసిన చరిత్ర అరుదుగా కనిపిస్తుంది. అరుదుగా జరిగినప్పటికీ వాళ్ళకి జరగాల్సినటువంటి పద్ధతిలో ఏదీ జరగలేదు. పివి నరసింహారావు గారు ప్రధాని అయ్యాడు. ఆయన చివరి రోజులు ఎలా గడిచినాయో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆయన ఎలా ట్రీట్ చేసింది చివరి రోజుల్లో అందరికీ తెలుసు. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు కూడా జరగనివ్వలేదు, బాడీని హైదరాబాద్ పంపించి ఇక్కడ జరిపారు. మిగిలిన ప్రధానులకు జరిగినటువంటి గౌరవం కూడా ఆయనకు దక్కల. కానీ 5 ఏళ్ళు ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించాడు సక్సెస్ఫుల్గా. ఆ క్రెడిట్ ఇవ్వాల్సి ఉండి కూడా ఇవ్వలేదు. సీతారాం కేసరి ద్వారా ఆయన్ని ఎంత హెరాస్ చేయాలో అంత హెరాస్ చేసింది సోనియా గాంధీ గారు. కాబట్టి రామారావు గారి గొడవ కూడా అదే కదా. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అంజయ్యకి గౌరవం ఇవ్వలేదు అని సినిమా నటుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు స్పందించాల్సి వచ్చింది. అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు ఆయన, తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ కాదు, ఇక్కడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే అంజయ్య గారిని కొంచెం అవమానకరంగా ట్రీట్ చేశాడు రాజీవ్ గాంధీ. దాని మీద ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యి, ఏమిటది, ఆయన ముఖ్యమంత్రి, మీ బానిస కాదు, ఆయనతో అలా బిహేవ్ చేస్తారా, ఆయన తెలుగువాడు అని మాట్లాడాడు ఆయన. అక్కడి నుంచి మొదలైంది అసలు. ఏంటి అసలు వీళ్ళ గొడవ, వీళ్ళని మరీ మన మనోభావాలు గాయపరిచేస్తున్నారు. సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఏమిటి అంటే వాళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తారా ఢిల్లీ నుంచి, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదం అక్కడి నుంచి పుట్టింది. ఆ తర్వాతే ఆయన పార్టీ అనౌన్స్ చేసి కాంగ్రెస్ మీద దాడి చేసి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఒక పిలుపునిచ్చాడు, ఇప్పటికైనా మీరు ఆ బానిస బతుకు వదిలి వచ్చేయండి అని. అది మనోభావాల గురించి పట్టించుకోవటం అంటే.
ఆయన నినాదమే ఆత్మగౌరవ నినాదం కదా. తెలుగువాడి ఆత్మగౌరవం అనే నినాదంతో ఆయన పార్టీని పెట్టాడు. సినిమాల్లో కూడా నినాదం చేశాడు ఆయన. రావణ పాత్ర వేసి విభీషణుడితో జరిగే కాన్వర్జేషన్లో మన దేశ స్వాతంత్రాన్ని, సౌభాగ్యాన్ని, ఆత్మగౌరవాన్ని రాముడి పాదాల దగ్గర తాకట్టు పెట్టకు అంటాడు. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది ఆ డైలాగ్. శ్రీరామ పట్టాభిషేకం అనే సినిమాలో విభీషణుడితో మాట్లాడుతూ దక్షిణాది ఆత్మగౌరవాన్ని రాముడి పాదాల దగ్గర తాకట్టు పెట్టకు అంటాడు. అక్కడి నుంచి ఆ అభిప్రాయం ఉంది ఆయనకి. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ నినాదం ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మాట్లాడాల, సినిమాల్లో ఉండగా కూడా మాట్లాడాడు. పర్టికులర్గా అంజయ్ గారి ఎపిసోడ్లో ఓపెన్గా మాట్లాడాడు. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నాడు. సినిమా పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు ఆయన ఆ మాట. స్కూళ్ళ కండిషన్ గురించి కూడా ఫస్ట్ టైం అక్కడే మాట్లాడాడు ఆయన. మాట్లాడుతున్నప్పుడు ఇదేంటి ఈయన కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు అనే వ్యాఖ్యలు వచ్చినాయి. జనరల్గా ప్రెస్ మీట్ పెడితే తన నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటనేది చెప్పడానికి పెట్టేవాడు ఆయన. అలాంటిది ఫస్ట్ టైం ఆయన కొంచెం పాలిటిక్స్ మాట్లాడాడు. మాట్లాడితే జనాలు కొంచెం కంగారు పడ్డారు, ఏదో ఉంది ఈయన బ్రెయిన్లో అని. ఆ తర్వాత పాపారాయుడు సినిమా తర్వాత ఆయన నెమ్మదిగా ఓపెన్ అవ్వడం మొదలుపెట్టాడు. నేను వచ్చేస్తున్నాను బయటికి సినిమాల్లో నుంచి అని. ఇలా ఆత్మగౌరవం గురించి మాట్లాడటం ఇప్పుడు ఆవిడ దాన్ని కోట్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తావన కూడా చేసింది. అలాగే ఎంజి రామచంద్రన్ అంటే ద్రవిడ పార్టీలు, కరుణానిధి, ఎంజీఆర్ వీళ్ళందరూ ద్రవిడ పార్టీలు, ద్రవిడ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీని టోటల్గా తమిళనాడు నుంచి వైండప్ చేయటం, బీజేపీని కాలు పెట్టకుండా చూసుకోవటం, అది రామారావు గారు కూడా చేశాడు కాన్షియస్గా. ఆయన లెఫ్ట్తో ట్రావెల్ అయ్యాడు తప్ప బీజేపీతో ట్రావెల్ అయ్యే ప్రయత్నం చేయలే. ఒకే ఒక్కసారి ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం జరిగినప్పుడు బీజేపీ మద్దతు ఇచ్చింది, ఆయన స్వీకరించాడు. దానికి సయోధ్య నేర్పినవాడు వెంకయ్యనాయుడు. అద్వానీకి ఎన్టీఆర్కి మధ్య అనుసంధానకర్త వెంకయ్యనాయుడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావును విమర్శిస్తూ వాళ్ళు రామారావు చేసిన 100 తప్పులు అని పుస్తకం వేశారు బీజేపీ వాళ్ళు. ఆయన మీద దాడి చేసే ప్రయత్నాలు చేశారు. మీరు కాషాయమే మేము కాషాయమే అని మాట్లాడాడు అద్వానీ గారు. మీ కాషాయం వేరు మా కాషాయం వేరు అన్నాడు ఈయన. ఈ ఘర్షణలు జరిగాయి రామారావుతో బీజేపీకి. కనుక తర్వాత ఒకసారి ప్రజలు గుర్తుంటే 2013 ఆ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి విగ్రహం మీద ప్రమాణం చేసి బీజేపీతో పొత్తుకు వెళ్ళను అని చెప్పాడు. 6 నెలలు తిరగకుండా మోడీతో పొత్తు పెట్టుకున్నాడు. ఆ వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది. రామారావు గారి విగ్రహం మీద ప్రమాణం చేస్తూ చంద్రబాబు గారు మహానాడులో మాట్లాడాడు. సో రామారావు జాతీయ పార్టీలకి సమాన దూరంలో ఉండాలని ఒక బలమైన స్టాండ్తో ఉండేవాడు. కంపారిటివ్గా కరుణానిధి, ఎంజీఆర్ల కంటే కూడా హార్డ్ కోర్ ఎన్టీఆర్. ఎంజీఆర్ కొంచెం లౌక్యంగా ఉండి కేంద్రంతో ఇబ్బంది లేని షరతులతో ట్రావెల్ చేయాలనుకునేవాడు. విజయవాడలో కాంగ్రెసేతర పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం పెట్టాడు ఎన్టీ రామారావు. పెట్టి ఫారూక్ అబ్దుల్లాని, ఎంజీఆర్ని, రామకృష్ణ హెగ్డేని వీళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. పట్నాయక్ని వీళ్ళందరినీ పట్టుకొచ్చి విజయవాడలో సమావేశం పెట్టి మార్నింగ్ సెషన్లో తను మాట్లాడాడు. ఇది మన ఎజెండా, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలను గెంటేయాలి బయటికి రాజకీయాల్లో నుంచి, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అనే స్కీమ్ చెప్పాడు ఆయన. మధ్యాహ్నం అర్ధంతరంగా సభలోంచి ఎంజీఆర్ వెళ్ళిపోయాడు. ఏదో అర్జెంటు పనుంది అని ఆయన నిష్క్రమించి మెడ్రాస్ వెళ్ళిపోయాడు. కానీ అది కాదు విషయం. కేంద్రంతో ఘర్షణకు దిగుతున్నాడు ఎన్టీఆర్ అనేది ఆయనకు అర్థమైంది ఆ రోజు మీటింగ్లో. ఇతనితో ట్రావెల్ అవ్వటం కొంచెం ప్రమాదకరం అని కూడా ఆయనకు అనిపించి వెళ్ళిపోయాడు ఆ రోజు అర్ధాంతరంగా. కొంచెం లౌక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి, నిజానికి ఎన్టీఆర్కి సంజీవ్ రెడ్డి గారు కూడా సలహా చెప్పాడు,
కేంద్రంతో లౌక్యంగా ఉండే 4 నిధులు తెచ్చి ఏదో పనులు చేసుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు తెల్లారలేస్తే ఇందిరాగాంధీ మీద విరుచుకుపడతావని అడిగాడు ఆయన. నీకు ఎలాగూ ఢిల్లీలో అధికారం రాదు, ఎందుకు నువ్వు కష్టపడుతున్నావని కూడా అడిగాడు. నేనేం కష్టపడకుండానే ఇక్కడ అధికారం వచ్చిందండి, కొంచెం కష్టపడితే అదెందుకు రాదు అనుకుంటున్నానని సమాధానం చెప్పాడు ఈయన ఎన్టీఆర్ సంజీవ్ రెడ్డికి. అది బహిరంగంగా ప్రింట్ అయినటువంటి వార్తే. ఓకే. సో ఆ యుద్ధం అనేది ఆయన ఢిల్లీతో యుద్ధం చేయటం అనే ప్రోగ్రాం ఆయన సినిమాల్లో ఉండగా మొదలుపెట్టి రాజకీయాల్లోకి వచ్చాక చివరి వరకు కొనసాగించాడు, మరణించే వరకు. కాబట్టి ప్రాంతీయ పార్టీల ఆత్మగౌరవం నినాదంతోనే ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, అది ఎక్కడైనా కావచ్చు. అలాగే ఆవిడ ప్రస్తావించినటువంటి రామకృష్ణ హెగ్డే, ఆయన ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవాడు, ఎంజీఆర్తో సన్నిహితంగా ఉండేవాడు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు అనుకునేవాళ్ళు, అన్నదమ్ముల్లాగానే మెలిగేవారు. కాకపోతే రామారావు తుంటరి వాడు అనే అభిప్రాయం ఎంజీఆర్కు ఉండేది, అందుకని కొంచెం దూరంగా ఉండేవాడు, జాగ్రత్తగా ఉండేవాడు ఎన్టీఆర్ పట్ల. కరుణానిధి కూడా ఎన్టీఆర్తో కలిసే ఉన్నాడు. కరుణానిధితో ఒక స్నేహం ఉండేది ఎన్టీఆర్కి, అది కూడా ద్రవిడ స్నేహమే. ఓకే. కానీ ఆయన కూడా కాన్షియస్గా ఉండేవాడు ఎన్టీఆర్ నిర్ణయాల పట్ల. ఇతను తుంటరి అనే అభిప్రాయం చాలా బలంగా ఉండేది వాళ్ళిద్దరిలోనూ. రామకృష్ణ హెగ్డేతో కొంచెం పొలిటికల్గా సాన్నిహిత్యం ఉండేది. ఈ ప్రాంతీయ పార్టీల కూటమి సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనేది గనక ఇప్పటికీ జరుగుతోంది. అది ఇప్పటికీ ఇక్కడికి వచ్చినటువంటి బనియాలు అలాగే మార్వాడీలు వీళ్ళు ఇక్కడ వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని, కాంట్రాక్టులన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వీళ్ళందరినీ సబ్ కాంట్రాక్టర్లుగా మార్చి ఇక్కడ వ్యాపార కులమైనటువంటి కోమట్లని గుమాస్తాలుగా మార్చి, ఆ మధ్య కంచాలయ్య గారు కోమట్ల మీద ఒక పుస్తకం రాశాడు, సామాజిక స్మగ్లర్లు అని. సామాజిక స్మగ్లర్లు వాళ్ళు కాదు, నిజానికి బనియా అండ్ మార్వాడీ బ్యాచ్ వాళ్ళు సామాజిక స్మగ్లర్లు. సో వీళ్ళ ఆధిపత్యానికి, వీళ్ళ జులుంకి, వీళ్ళ ఆర్థిక దోపిడీకి ఒక అడ్డుకట్ట వేయాలంటే దక్షిణ భారతదేశం అక్కడ నుంచి నార్త్ నుంచి విడిపోవాల్సి ఉంటుంది, ఉత్తరాపథం నుంచి విడిపోవాల్సి ఉంటుంది. ఆ విడిపోయే కార్యక్రమం, ఆ ఆలోచన బీజ రూపంలో ఎన్టీఆర్లో ఉండేది. అది కొంచెం ఆ దిశగా 2-3 సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. కానీ ఆ తర్వాత ఆ నినాదాన్ని, ఆ డైలాగ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయలే. అది గనక చేయగలిగితే ఇప్పటికీ కేసీఆర్కి అవకాశం ఉంది. ఆయన బీఆర్ఎస్ అనేది మానేసి జాతీయ, నిజానికి రామారావు కూడా భారతదేశం అని ఒక పార్టీ పెడదాం అనుకున్నాడు ఆ రోజుల్లో. ఓకే. అనుకుని ఆగిపోయాడు. ఆగిపోయి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి అనుకుని నేషనల్ ఫ్రంట్ పెట్టాడు. నేషనల్ ఫ్రంట్ రూపకల్పన చేసింది ఎన్టీ రామారావే, దాని చైర్మన్ ఆయనే. ఆయన చైర్మన్గా ఉండగానే వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. రాజీవ్ గాంధీని పక్కకు లాగి వీపీ సింగ్ని ప్రధానాన్ని చేయడంలో ఎన్టీ రామారావుది కీలక పాత్ర. అందుకని సౌత్ ప్రైడ్ని నిలబెట్టడం ప్రాంతీయ పార్టీల లక్ష్యంగా ఉండి జాతీయ పార్టీలను సౌత్ నుంచి గెంటేయాలి అనే ప్రోగ్రాం తీసుకుని ఉత్తరాపథం నుంచి దక్షిణాపథం ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసే నినాదం గనక తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పటికీ ఆ అవకాశం ఉంది. కేసీఆర్ అలాగే స్టాలిన్ వీళ్ళందరూ కలిసి, చంద్రబాబు నాయుడు లౌక్యుడు, ఆయన ఉద్యమ స్వరూపం కాదు, అది ఎన్టీ రామారావు ఉద్యమ స్వరూపం. ఇతనికి అది లేదు, ఆ స్పిరిట్ లేదు అతనికి. జగన్మోహన్ రెడ్డిని కొంత కలుపుకోవచ్చు అతను కలిస్తే. ఇలా ఒక గ్రూప్గా ఏర్పడి గనక ఒక ఆందోళన చేయగలిగితే దక్షిణాపథం ఒక దేశంగా ఏర్పడాలి, ఉత్తరాపథంతో మాకు సంబంధం లేదు అని వీళ్ళు ఇక్కడ వ్యాపారాలన్నీ వీళ్ళే అనే పద్ధతిలో కనుక దాడి చేయగలిగితే బనియా మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా, అలాగే ఉత్తరాది వలసలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. విడిపోతారా లేదా అనేది తర్వాత గొడవ. ముందైతే ఈ బనియా మార్వాడి ఉత్తరాది వలసలు ఈ 3 పాయింట్ల మీద ఒక కూటమి ఏర్పడి
ఢిల్లీతో దెబ్బలాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. విజయశాంతి గారు ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్లో ఒక అంటే కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది ఆవిడకి. ఓకే. కేసీఆర్ని వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఆవిడ బీఆర్ఎస్లో చేరుతుందా లేదా అనేది వేరే గొడవ. చేరినా చేరకపోయినా ఒక మాట అనేసింది కాబట్టి ఆత్మగౌరవము ఎన్టీఆర్ ఎంజీఆర్ ఆ మాట అనేసింది కాబట్టి ప్రాంతీయ పార్టీల పుట్టుక వెనకాల ఉన్నటువంటి రూట్స్ ఏమిటి అనేది తడిమే ప్రయత్నం చేసింది కాబట్టి ఆవిడే కీ రోల్ ప్లే చేసి గనక ఒక మూమెంట్ బిల్డ్ చేయటానికి కృషి చేస్తే చరిత్రలో నిలిచిపోతుంది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.